వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పాత ట్రెడిషనల్ రెసిపీ శనగపప్పు పాయసం చేసుకోబోతున్నాం. దీనికి 1 కప్పు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల సాబుదానా వేసుకొని బాగా కడిగి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోండి. ఇలా ఉడికిన మిశ్రమంలోనే అదే కప్పు కొలతతో 1 కప్పు బెల్లం కూడా వేసి బెల్లం కరిగే వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతుండగానే ఇంకొక స్టవ్ పైన గీ వేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. కాజు, కిస్మిస్, చిరంజి మొదలైనవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఇందులోనే 1.5 కప్పు కొలతతో పాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బెల్లం బాగా కరిగినాకనే పాలు వేయాలి, లేకపోతే పాలు విరిగిపోతాయి. సో బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇందులోనే ఇలాచీలను బాగా క్రష్ చేసి అందులో వేసుకోవాలి. ఇలా మరుగుతుండగానే మనం ఇందులోనే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇలా మనకు కన్సిస్టెన్సీ పాయసంకి సరిపోయిందనగానే స్టవ్ ఆఫ్ చేసి